22 లిస్టు నిషేధిత ఆస్తుల జాబితా మీద సుదీర్ఘంగా రకరకాల అంశాలను స్పృశిస్తూ వీడియోల్లో మాట్లాడుతూ వస్తున్నా. ఇప్పటికే ఒక 4 వీడియోలలో అసలు సమస్య ఏంటి? ఎందుకది తీవ్రమవుతుంది? నిషేధిత జాబితాని ఎవరు తయారు చేస్తారు? ఆ జాబితాలో ఏ భూములు ఉండాలి? ఏ భూములు ఉండకూడదు? ఇలాంటి అన్ని అంశాలు ఇంతకు మునుపే నేను మాట్లాడిన. ఇప్పుడు ఈ వీడియోలో కీలకంగా ఒకవేళ గనక ఈ నిషేధిత జాబితాలో మీ భూమి చేరితే, మీ పట్టా భూమి గనక అయి ఉండి అమ్ముకోవటానికి సర్వ హక్కులున్న భూములు కూడా నిషేధిత జాబితాలో చేరితే తొలగించుకోవటం ఎలా అనే అంశం మీద మనం మాట్లాడదాం. నిషేధిత జాబితాలో తొలగించుకోవడం ఎలా మాట్లాడదాం. అదేవిధంగా కొత్తగా గనక నిషేధిత జాబితాలో చేర్చాలంటే మీరు కోర్టుకు పోయి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కేసు పరిష్కారం అయ్యేంత వరకు అమ్మకాలు కొనుగోలు జరగొద్దు అని చెప్పి కోర్టు ఆదేశం ఇచ్చింది. అట్లాంటప్పుడు ఆ ప్రాపర్టీని లేదా ఆస్తిని నిషేధ జాబితాలో ఉంచాల్సి వస్తుంది. మరో సందర్భంలో కోర్టు ఆక్షన్ ద్వారా లేదా కోర్టు అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీ ఉంది, దాన్ని నిషేధ జాబితాలో ఉంచాల్సి వస్తుంది. ఉంచాలన్నా తీసేయాలన్నా ఏం చేయాలి? 2 రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కొత్తగా ఇంకేం పద్ధతిని సూచించారు? అది ఒకవేళ తప్పుగా కనుక పట్టాభూమి చేరితే తీయటం సులభమవుతుందా? ప్రాసెస్ ఏముందో కూడా మాట్లాడదాం. 2007లో ఈ నిషేధిత జాబితా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ నిషేధిత జాబితా సవరణలపైన పలు తీర్పులు వచ్చాయి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, తెలంగాణ హైకోర్టు కావచ్చు, చాలా తీర్పులు ఇచ్చాయి. ముందు తెలంగాణలో పరిస్థితిని మాట్లాడుకుందాం. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు పరిస్థితి ఏముంది, జీవోలో ఏమొచ్చిందనే విషయాన్ని కూడా చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గనక పట్టాభూమి పొరపాటున నిషేధిత ఆస్తుల జాబితాలో చేరితే గనక అది ఏ కేటగిరీలో చేరింది అనే దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలనే సమాధానం ఉంటుంది. ఒకవేళ మీ భూమి నిషేధిత జాబితాలో సీలింగ్ మిగులు భూమి అనో, ప్రభుత్వ భూమి అనో, అసైన్మెంట్ భూమి అనో పడినట్లయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకు మునుపు ధరణి పోర్టల్లో, ఇప్పుడు భూభారతి పోర్టల్లో కరెక్షన్ ఆఫ్ 22A దానికోసం ఒక మాడ్యూల్ ఉంది, దాని ద్వారా దరఖాస్తు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీ భూమి కనుక ఎండోన్మెంట్ అనో వక్ఫ్ అనో కనుక నిషేధిత జాబితాలో నమోదై ఉన్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఎండోన్మెంట్ కమిషనర్నో, వక్ఫ్ సిఇఓనో లేదా ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ లేదా వక్ఫ్ ట్రిబ్యునల్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఒకవేళ కనుక కేటగిరీ ఈలో నమోదై ఉంటే కనుక గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర స్థాయిలో ఒక త్రిసభ్య కమిటీ ఉండాలి. ఒక రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసరు, ఒక సర్వే ఆఫీసరు, ఒక రెవెన్యూ ఆఫీసర్తో కమిటీ ఏర్పాటు కావాలి. ఆ కమిటీ ఈ కేటగిరీ ఈలో ఉన్న సమస్యల మీద పరిష్కారం కోసం పనిచేయాలి. చాలాసార్లు కమిటీ చాలా కాలం పాటు కమిటీ లేదు, ఏర్పడిన తర్వాత కూడా పనిచేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాలకు కూడా ఈ కమిటీ ఏర్పాటు జరగాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా ఏవైతే సమస్యలు మనం వింటున్నామో తెలంగాణ రాష్ట్రంలో, వాటికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి, ఏ సమస్య అంటే ఈ ప్రోబిటర్ ప్రాపర్టీకి సంబంధించి ఏ కేటగిరీలో ఉంటే ఎక్కడికి వెళ్ళాలో ఒక గందరగోళం. ఇప్పుడు ఇక్కడెక్కడ పరిష్కారం దొరకకపోతే సివిల్ కోర్టులో టైటిల్ సూట్ అన్న దాఖలు చేసుకోవచ్చు, కాంపిటెంట్ సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు, లేదా హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత జాబితాలో తప్పుగా పట్టాభూములు చేరిన వాళ్ళు సివిల్ కోర్టుకు పోతున్న సందర్భాలు ఉన్నాయి, హైకోర్టు పోయి ఉత్తర్వులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, కలెక్టర్ని ఆశ్రయించటము, సీసీఎల్ని ఆశ్రయించటము. ఇప్పుడు భూదాన భూములని పడి ఉన్నాయనుకోండి, భూదాన భూమి కాదని చెప్పాల్సింది భూదాన బోర్డు చెప్పాలి, బోర్డును ఆశ్రయించడం, ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. నిషేధిత ఆస్తుల జాబితాలో కనుక పడి ఉంటే కొన్ని సందర్భాలలో దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేకుండా పోతుంది. ఆన్లైన్లో మాడ్యూల్ సరిగా లేకపోవటము, లేదా ఆ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలంటే ఇబ్బందులు ఉన్నాయి. ధరణి ఉన్నప్పుడు దాన్ని కొంత భూభారతిలో మెరుగుపరిచే ప్రయత్నం జరిగింది ఆ మాడ్యూల్ ద్వారా, లేదా రాతపూర్వకంగా దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉన్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గనక పొరపాటున పట్టాభూమి గనక నిషేధిత జాబితాలో చేరితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి, ఎంతకాలంలో పరిష్కరిస్తారు, ఒకవేళ పరిష్కరించకపోయినా లేదా పరిష్కరించడానికి తిరస్కరించినా ఎక్కడ అప్పీల్ చేసుకోవాలి, ఇట్లాంటి అంశాలపైన తెలంగాణ రాష్ట్రంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఇటీవల కాలంలో జారీ చేసిన జీవో ప్రకారము నిషేధిత ఆస్తుల జాబితాలో కనుక తప్పులుంటే సవరించే అధికారము ఆర్డీఓలకి, ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఆర్డీఓలకి ఏ సందర్భంలో? ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా 5 కేటగిరీలో ఉంటాయి నిషేధిత జాబితా, ABCDE కేటగిరీ. మొదట 4 కేటగిరీలు అంటే అది అసైన్మెంట్ భూమి అని పడున్నా, ప్రభుత్వం అని పడున్నా, ఎండోన్మెంట్ అయినా, వక్ఫ్ అయినా, గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉన్నా,
లేకపోతే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని పడున్నా వీటన్నిటి అంశాలలో ఒకవేళ కనుక ఈ కేటగిరీలలో మీ పట్టా భూమి తప్పుగా పడి ఉన్నట్లయితే ఆర్డీఓని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ఈ కొత్త జీవో ప్రకారం. కొత్తగా ఈ కేటగిరీలో పెట్టాలన్నా డిలీట్ చేయాలన్నా ఆర్డీఓని సంప్రదించాలి. ఆర్డీఓ తనకు అధికారం ఉంటుంది, కానీ 2-3 షరతులు ఉన్నాయి ఈ కొత్తగా వచ్చిన జీవో కింద పరిష్కారం చేయాలంటే. వాళ్ళ మొట్టమొదటిది ఏంటంటే, ఒకవేళ కనుక పట్టా భూమి ఎన్విరాన్మెంట్ అనో వక్ఫ్ అనో పడి ఉన్నట్లయితే ఆర్డీఓ దాని మీద నిర్ణయం తీసుకోవడానికంటే ముందు సంబంధిత ఎన్విరాన్మెంట్ అధికారులకి లేదా వక్ఫ్ అధికారులకు సంప్రదించి వాళ్ళ అభిప్రాయం తర్వాతనే ఈ లిస్టులో యాడ్ చేయటమో డిలీట్ చేయటమో చేయాలి. రెండవది, విచారణ చేసేటప్పుడు అంటే ఒక ప్రాపర్టీని యాడ్ చేసేటప్పుడు ముఖ్యంగా తప్పకుండా సంబంధిత వ్యక్తులకు నోటీసు వెళ్ళాలి. ఆ భూమి ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది వారికి అక్కడ కనుక స్ట్రక్చర్ ఉన్నట్లయితే నోటీసులు ఇచ్చి విచారణ చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్లు విన్న తర్వాత వాళ్ళ వాదన విన్న తర్వాతనే దాంట్లో నిషేధ జాబితాలో చేర్చటమా డిలీట్ చేయటమా జరగాలి. ఒకవేళ ఎన్విరాన్మెంట్ వక్ఫ్ భూమి కొత్తగా చేర్చాలంటే కూడా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వక్ఫ్ వాళ్ళు తమంతట తాముగా నిషేధిత జాబితాలో చేర్చడానికి అవకాశం లేదు. వాళ్ళు తమ ప్రతిపాదనల్ని ఆర్డీఓ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆర్డీఓనే విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. ఈ కొత్తగా చేర్చాలన్నా డిలీట్ చేయాలన్నా ఆర్డీఓనే చేస్తారు. ఇది రెండో కండిషన్. ఇక మూడో కండిషన్ ఏంటంటే, ఆర్డీఓకున్న పరిమితి వ్యవసాయ భూమి అయితే ఎకరం లోపు మాత్రమే. ఎకరం కంటే మించితే ఆర్డీఓ ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి తన ప్రతిపాదనలని ప్రభుత్వానికి సీసీఎల్ఏ ద్వారా పంపాలి. ఆర్డీఓ స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకసారి ఆర్డీఓ ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కనుక ఆర్డీఓకి అధికారం ఉండదు, జాయింట్ కలెక్టర్లకి అధికారాలు ఉన్నాయి కొత్త జీవో ప్రకారం. ఒకసారి ఆర్డీఓ నిర్ణయం తీసుకున్నాక ఆర్డీఓ నిర్ణయం మీద అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు నిర్ణయం తీసుకున్న 60 రోజుల్లోగా. ఒకవేళ ఆర్డీఓ నిర్ణయం తీసుకోకపోయినా పెండింగ్లో పెట్టినా కానీ జేసీకి అప్పీల్ చేసుకోవడానికి ఉంటుంది. జేసీ తీసుకున్న నిర్ణయం మీద ప్రభుత్వం దగ్గర రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది కొత్తగా వచ్చిన జీవో. అంటే ఇప్పుడు ఒక 2 అంచెల పరిష్కార వ్యవస్థ దీని ద్వారా వచ్చింది. ఆర్డీఓ నిర్ణయం తీసుకుంటారు, దానిపైన అప్పీలు రివిజన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాదు కేటగిరీ ఈలో కనుక ఉంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఓన్లీ ప్రభుత్వమే, అంటే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. దానికి తోడుగా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎకరం దాటినా, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 1000 గజాలు దాటినా ప్రతిపాదనలకు సంబంధిత ఆర్డీఓనో జాయింట్ కలెక్టర్లో పంపితే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది తప్ప కింద స్థాయిలో కలెక్టర్లో ఇంకో స్థాయి అధికారం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండటం కోసం ఇంకొన్ని నియమాలను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో ఏమన్నారంటే, ఒక నిర్ణయం తీసుకునే ముందు లిస్టులో పెట్టాలన్నా లిస్టులో నుంచి తొలగించాలన్నా ఒక 8-9 ఇంపార్టెంట్ స్టెప్స్ చేసిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకోవాల్సింది. ఒకటి, ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, డిజిటల్ ఫైలు. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారని ప్రభుత్వం చెప్తున్నారు. సంబంధించిన సాక్ష్యాధారాలు ప్రిలిమినరీగా ముందు పరిశీలించాలి. యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఆ భూమికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఉండాలి. ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, సర్వే సబ్ డివిజన్ నెంబరు, పూర్తి వివరాలు ఉండాలి. సర్వే సబ్ డివిజన్ జరిగి ఉండకపోతే కొత్తగా సర్వే సబ్ డివిజన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫైల్ ముందుకు వెళ్ళడానికి అవకాశం. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులకు నోటీసు జారీ చేయాలి. వాళ్ళకు నోటీసు ముట్టినట్టుగా అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చిన తర్వాతనే విచారణ పెట్టాలి. నోటీస్ సర్వ్ చేయడానికి కొన్ని పద్ధతులు చెప్పారు. ఆధార్లో ఉన్న అడ్రస్ కావచ్చు, లాస్ట్ నోన్ అంటే ఇంతకు మునుపు ఎక్కడైతే తెలిసిన అడ్రస్ ఉందో అక్కడ కావచ్చు. ఇవి లేనప్పుడు పేపర్ ప్రకటన ద్వారా నోటీసు ఇవ్వాలి. భూ యజమానికి సమాచారం లేకుండా ఆయన హక్కుల మీద నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి లేదు కాబట్టి తప్పనిసరిగా నోటీసు సర్వ్ చేయడానికి కావాల్సిన ఆ జీవోలో పేర్కొన్న అన్ని ప్రయత్నాలు చేసి నోటీసు ముట్టినట్టుగా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. నోటీసు ముట్టిన తర్వాత 14 రోజుల తర్వాతనే విచారణ చేయాలి. విచారణలో అవతల వాళ్ళు తమ వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. 2 పక్షాల వాదనలు విన్న తర్వాత, రికార్డులు పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలతోటి కారణాలు తెలుపుతూ ఒక రాతపూర్వకమైన ఉత్తర్వు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఉత్తర్వుల ఆధారంగానే ఈ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంచటమా తీసేయటమా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం ఆర్డర్లని డిఆర్ఓ వెరిఫై చేయాలని చెప్తుంది ఈ జీవో. ఆర్డర్ ఇవ్వడానికంటే ముందే ఒక వెరిఫికేషన్ జరగాలి. అంతేకాదు ప్రతి సంవత్సరము ఆర్డీఓ కానీ కాంపిటెంట్ అధికారి జాయింట్ కలెక్టర్ కానీ తీసుకున్న నిర్ణయాలలో 5% నిర్ణయాలు, ఒక 100 నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి 5 కంప్యూటర్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే వాటిని సీసీఎల్ఏ గారు
పక్క జిల్లా డిఆర్ఓలతోటో, సీసీఎల్ఏ కార్యాలయంలో ఉన్న జాయింట్ సెక్రటరీలతోటో ఇన్స్పెక్షన్ చేపించి నిర్ణయాలు సరిగ్గా తీసుకున్నారా లేదా, పొరపాట్లు ఉన్నాయా లేదా పరిశీలించాల్సి వస్తుంది. ఆడిట్ జరుగుతుంది. అంతేకాదు ఒకవేళ తప్పు చేసే అధికారులు గనక తప్పులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఈ జీవోలో నియమాలు ఉన్నాయి. క్లరికల్ ఎర్రర్ గనక జరిగితే వాటిని సరిదిద్దుతారు. ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ గనక తప్పిదాలు మేజర్ పొరపాట్లు గనక ఉంటే వారి మీద వారి ఫైల్‌లో దాని నోటింగ్స్ ఉంటాయి. ఆ తప్పు రిపీటెడ్‌గా చేసినట్లయితే డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఒకవేళ కావాలని దురుద్దేశంతోటి ఏదైనా ఆశించి గనక తప్పులు చేసినట్లయితే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఈ జీవో అవకాశం కల్పిస్తుంది. ఆ తప్పును సరిదిద్దటమే కాకుండా ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవచ్చని చెప్తుంది. అంటే ఈ ప్రాసెస్ చాలా పారదర్శకంగా, స్పష్టంగా కాగితాల మీద ఉంది. ఈరోజు ఆ జీవో 444, 445 జీవోలో ఏదైతే ప్రాసెస్ చెప్పారో ఆ ప్రాసెస్ అమల్లోకి రావాలంటే దానికి తగ్గట్టుగా సాఫ్ట్‌వేర్ కూడా మార్పు చేర్పులు చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఈ పద్ధతి గనక అవలంబించినట్లయితే చాలా వరకు భూ యజమానుల సమస్యలు సత్వరం పరిష్కారం కావడానికి, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవో ప్రకారం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పారదర్శకమైన కాలపరిమితితో కూడిన ప్రజలకు దగ్గరగా ఉండే ఒక ప్రక్రియ ద్వారా నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములను తొలగించడానికి ఆలోచన చేస్తే బాగుంటుంది.